కన్న ప్రభాకర్ గారు మొదటగా చెప్పండి, ఏంటి ఒకళ్ళు ఉంది ఒకళ్ళు లేదు ఇట్లా రకరకాలుగా ఏదో వస్తుంది, ఇంతకీ మీ స్టాండ్ ఏంటి? క్లియర్ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే రజనీకాంత్ గారు మీరు ఎస్ చాలా క్లియర్గానే చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో చెప్తాను. ఇప్పుడు మీరు ఇంట్రోలో ఒక ఉదాహరణ తీసుకున్నారు, మా మల్లారెడ్డి గారు ఎక్కడో ఏమో అన్నారు. నిజానికి ఆయన ఎక్కడన్నారో ఏమన్నారో, ఒకవేళ ఆయన ఆన్ రికార్డ్ ఎక్కడైనా ఉంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తాను. అసెంబ్లీలో చాలా తెలివిగా ఆన్ రికార్డ్ ఎక్కడ మాట్లాడాడు, ఆఫ్ రికార్డ్ లో మాట్లాడాడు. ఎస్ నేను అందుకే అంటున్నాను, ఆయన మాటల్ని బేస్ చేసుకొని మనం ఈ చర్చ కొనసాగిస్తే కూడా ఆయన అది పెద్దగా ఉపయోగమైనటువంటిది. అయితే ఏ సందర్భమైనా మా పార్టీ అధ్యక్షుల వారి నుండి మొదలుకొని ఇప్పుడు మాట్లాడినటువంటి మా సుమన్ వరకు కూడా ఎవరు మేమున్నా మా పార్టీకి ఒక స్టాండ్ ఉన్నది. ఇంకా విచిత్రం ఏంటంటే రజనీకాంత్ గారు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది చాలా ఆశ్చర్యకరమే. ఎందుకు పత్రికల్లోకి ఎవరు లీకులు ఇస్తున్నారు, ఎందుకు లీకులు ఇస్తున్నారు? మా పార్టీ విషయంలో ఇవాళ చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా మా కార్యకర్తలందరూ కూడా మొన్ననే నల్గొండ సభ జరుపుకొని రేపు పార్లమెంట్ ఎన్నికలకు మొన్న ఎమరుపాటున జరిగినటువంటి ఓ చిన్న తప్పిదంతో జరిగినటువంటి ఇబ్బంది ఏందో అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఆ పార్లమెంటు, మేము చేసినటువంటి ఎమరుపాటుగా చేసిన చిన్న పొరపాటుతో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏందో అర్థం చేసుకున్నటువంటి ప్రజలు మమ్మల్ని వాళ్ళ దాదాపుగా 12 నుండి 14 సీట్లలో గెలిచేటువంటి అవకాశం ఉండగా మేము ఇంకో పార్టీతో పోయేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అసలు ఆ అవకాశము ఆ చర్చ ఎందుకు మరి ఎగిరెగిరి పడుతుంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలి. కేసీఆర్ ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ టూర్కి ప్రాధాన్యత ఉంది, ఢిల్లీలో ఏదో జరగబోతుంది, ఇట్లాంటి ఎందుకు వస్తున్నాయి? ఇటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? నేను కూడా కరెక్ట్గా ఎవరన్నా ఇటువంటి చర్చ తీసినటువంటి వాళ్ళని నేను కూడా అడగాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ 4:35 వరకు మేము తెలంగాణ భవన్లో ఉన్నాం. పార్టీ ఆఫీస్లో మా పార్టీ కార్యక్రమాల్లో ఏదో మాకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో ఉన్నాము. 2-3 రిపోర్టర్ మిత్రులు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మీ సార్ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారట కదా. మేమేమో పార్టీ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు మా పార్టీ అధ్యక్షులు ఇస్తున్నటువంటి సూచనలకు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే వాళ్లకు ఎక్కడి నుంచి వెళ్ళి ఎట్లా ఊహించుకున్నారో, ఎందుకు మధ్యాహ్నమే కలబడ్డదో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సాయంకాలం పోతుందని చెప్పేసి మమ్మల్ని అడుగుతారు. మేము పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులమే, పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు దాదాపుగా తెలిసినటువంటి వాళ్ళం. ఇవాళ సాయంకాలం ఢిల్లీ పోతుంటారు. మరి ఢిల్లీకి పోయేటువంటి టైం అయింది, ఇది అబద్ధం అనేది అయితే నిజమైంది కదా, ఇది అబద్ధం, ఇటువంటి అవస్థ ప్రచారాలు జరుగుతున్నది అయితే నిజమైంది కదా. అందుకే ఇటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ చేసిండ్రు, దానికి తోడు వాళ్ళు ఎగిరెగిరి ఎందుకు పడుతుండ్రు అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఒకరు చెంపలు వాయించమంటున్నారు, ఒకరేమో మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఇంకోరేమో ఇంకా తీవ్రంగా మాట్లాడుతున్నారు. అసలు మా నుంచి ఒక డైలాగే ప్రారంభం కాకుండా, మా నుంచి అసలు ఓపెనింగ్ డైలాగ్ లేకుండా, ఎటువంటి డిస్కషన్ లేకుండా, ఎటువంటి ముఖ్యంగా మా నాయకత్వంలో ఇటువంటి కనీసం చర్చలు లేకుండా భారతీయ జనతా పార్టీతోటి మేము పొత్తు పెట్టుకుంటామనేటువంటి చర్చలు తీయడం అనేటువంటిది మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా ఇది కాంగ్రెస్ కుట్రగా భావించాల్సిందే తప్ప మరొకటేం కాదు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇటువంటి కుట్రలకు తెరదీస్తే మాత్రం తప్పకుండా మా వైపు నుంచి మేము ఒక సెక్యులర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఈ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మేము సెక్యులర్గా ఉన్నటువంటి వాళ్ళను మమ్మల్ని ఎందుకు మలినం చేయాలని, మమ్మల్ని ఎందుకు మతాలకు అంటగట్టాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? లేకపోతే ఒకవేళ అటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందుండి ఎందుకు సంజయ్ గారి నుంచి మొదలుకొని ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వరకు ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు.